నపుంసకనామం అనుకుంటే పరంజ్యోతి. అందుకే స్త్రీనామాలు, పురుషనామాలు, నపుంసకనామాలు కూడా అందులో ఉంటాయి. పరబ్రహ్మం స్త్రీయా పురుషుడా నపుంసకుడా? స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్య కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద తరసత్ ప్రకాశి కాక, వెనుక నన్నుయుతానకు విభుతలంతు. ఇది లలితా సహస్రనామ స్తోత్ర వైభవం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలోంచి మీరు ఎంత కష్టపడైనా సరే ఒక్క అక్షరం పనికి మాలిన అక్షరం ఉంది అని నిరూపిద్దామంటే కుదరదు. అంత గొప్పగా, ఎందుకనేది అమ్మవారి నోటి నుంచి వచ్చినటువంటి స్తోత్రం. మీకు నీళ్లు ఎక్కడైనా దొరకచ్చు, ఈశ్వర పాదోదకం దొరకమంటే దొరుకుతుందా? దొరకదు. మామూలు నీళ్లు తాగేటప్పుడు మీరు చెప్పులతో ఉన్నా గడగడా తాగేస్తారు. మీరు గబగబా దాహం ఆర్తితో ఉంటే నీళ్లు దొరికితే రెండు చేతులతో నీళ్లు పట్టుకుని చేతుల అంచు దగ్గర పెదవులు పెట్టి గుటకలు వేస్తూ తాగేస్తారు. అదే ఈశ్వర పాదోదకం ఇస్తున్నానన్నారు అనుకోండి, దాహం కోసం తాగరు. మీ ఉత్తరీయం తీసి చేతి కింద పెట్టి జాగ్రత్తగా చేతిని చాపి కింద నీటి చుక్క పడకుండా ముమ్మార్లు లోపలికి పుచ్చుకుంటారు. ఎందుకు పుచ్చుకుంటారు? అది సమస్త పాపక్షయకరం. అది భగవంతుడి యొక్క పాదముల నుండి వచ్చినటువంటి తీర్థం. ఆయన శరీరమును కడిగితే వచ్చినటువంటి తీర్థం. ఆయన తాగగా మిగిలిన తీర్థం. అమ్మవారే వసిన్యాది దేవతలలో ప్రవేశించి మనని అనుగ్రహించడం కోసం చెప్పించిన స్తోత్రమైనప్పుడు ఆ స్తోత్రం మీ నోటి వెంట మళ్ళీ పైకొస్తే మీరు అమ్మవారి పాదతీర్థం మీకు వాగ్రూపంగా మారిందా లేదా? ధన్యులు కానని ఎందుకు అనుకుంటున్నారు? ఉత్తరక్షణం ధన్యత పొందడానికి అమ్మ అనుగ్రహించినటువంటి అమృత భాండమే లలితా సహస్రనామ స్తోత్రం. అందుకే లలితా సహస్రనామ స్తోత్రము 182 శ్లోకములలో నామములుగా చెప్పబడితే అందులో ఒక గొప్ప గమ్మత్తు చేశారు అన్నారు పెద్దలు. అందులో మళ్ళీ 9 లహరులను నడిపించారు. లావణ్యలహరి, వైభవలహరి, భావనాలహరి, ఆనందలహరి, చైతన్యలహరి, సాలోక్యలహరి, సామీప్యలహరి, సారూప్యలహరి, సాయుజ్యలహరి అని 9 లహరులు. ఒక్కొక్క లహరి 20 శ్లోకాలతో ఉంటుంది ఇంచుమించుగా. 9 20లు 180 శ్లోకాలుగా 9 లహరులు పెడతాయి. ఇందులో లహరి అంటే కెరటం, ప్రవాహం. ఇందులో మీరు మునక వేస్తే అమృతత్వాన్ని పొందుతారు. 9 లహరులతో కూడినటువంటి నామసహస్రం లోకంలో లలితా సహస్రం ఒక్కటే. 9 లహరులు, 9 కెరటాలు అందులో ప్రవహిస్తున్నాయి. అందుకే శతక వ్యాఖ్యానంగా కూడా పెద్దలు చేశారు లలితా సహస్రాన్ని. ఎంతమంది ఎన్ని రకాలుగా లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానాలు రాసి తరించిపోయారో. జగద్గురువుల యొక్క సన్నిధానంలో వ్యాఖ్యానాలు రాసి సమర్పించి తమ శరీరాలను విడిచిపెట్టేసి తురియాశ్రమంలోకి వెళ్ళిపోయిన మహాపురుషులు ఉన్నారు లోకంలో. అంత గొప్ప నామాలు లలితా సహస్రనామ స్తోత్రం. అంత గొప్ప నామములతో కూడినటువంటి లలితా సహస్రనామ స్తోత్ర కదంబం.